జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో టైమ్ స్కేల్ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో 3 లక్షల రూపాయల గ్రాట్యుటీ ఇవ్వాలని పాలక మండలి నిర్ణయించిందన్నారు వైస్ ఛాన్సలర్ జానయ్య. విశ్వవిద్యాలయానికి సంబంధించిన కళాశాలలు, పరిశోధన సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 200 మందికి ఉపయోగం ఉంటుందన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఉద్యోగులు. యూనివర్సిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. పనిచేస్తున్న టైమ్ స్కేల్ ఉద్యోగస్తులు వారికి ఉన్న కొన్ని సమస్యలను డిమాండ్స్తో ఈరోజు మాకు కలవడం జరిగింది. వారి సమస్యల్లో కొన్ని మాకు గతంలో కూడా విన్నవించడం జరిగింది. 2008లో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రఘువీరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మా వైస్ ఛాన్సలర్ ఆనాడు డాక్టర్ రాఘవరెడ్డి గారు వీసీగా ఉన్నప్పుడు కొన్ని వేలాది మంది ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మినిమం టైమ్ స్కేల్ వ్యవస్థను ఆ రోజు ప్రవేశపెట్టారు 2008లో. ఆనాటి నుండి ఈనాడు వరకు వాళ్ళకి ఆ మినిమం టైమ్ స్కేల్ తప్ప ఎలాంటి పదవి విరమణ బెనిఫిట్స్ కానీ ఎలాంటివి లేవు. 17 ఏళ్ళు గడిచిపోయింది. రిటైర్డ్ అయ్యేటప్పటికీ వాళ్ళు కేవలం ఒక రిక్త హస్తాలతో ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా రిటైర్డ్ అయిపోవటం. సో ఇదంతా కొంచెం మాకు కూడా ఆలోచించాల్సిన అంశంగా మేము గుర్తించి ఏమైనా చేయగలమా, మనం 17 సంవత్సరాల నుంచి ఏమి కాలేదు. ఆ రోజు రాజశేఖర గారు ఇచ్చిన బెనిఫిటే ఈ రోజు వరకు కంటిన్యూ అవుతున్నది. సో ఒక సందర్భంలో ఒక సీఎం గారి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు యూనివర్సిటీ మీ సొంత నిధుల నుంచి, సొంత వనరుల నుంచి ఏమన్నా మీరు వాళ్ళకు హెల్ప్ చేయాలనుకున్నప్పుడు మాకు అభ్యంతరం లేదు, మీరు గో హెడ్ అని వారి సూచన మేరకు, వారి ఆలోచన మేరకు గత నెల 25వ తారీఖు నాడు యూనివర్సిటీ పాలక మండలిలో ఈ అంశాన్ని ముందు పెట్టి ఈ టైమ్ స్కేల్ ఉద్యోగస్తులు పదవి విరమణ రోజున వాళ్ళకు గ్రాట్యుటీ రూపంలో 3 లక్షల రూపాయలు వాళ్ళకు అదే రోజు వాళ్ళ చేతిలో పెట్టి గౌరవంగా పదవి విరమణ రోజు చేయించాలని నిర్ణయం చేశాం. అది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది, ఈ నెల నుంచి. ఇది ఒక గొప్ప వాళ్ళకు ఒక కనీసం ఒక ఎంప్టీ హ్యాండ్స్తో పోయి రిటైర్డ్ అయ్యే అంటే 3 లక్షలు అనేది వాళ్ళకు చాలా గొప్ప ఆనందం. కొంచెం ఆర్థికంగా వాళ్ళకి రిలీఫ్, రిటైర్డ్ అయ్యే టైంకు మాకు కొద్దిగా గొప్ప ఇచ్చిరని. సో ఇది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు, వారి ఆలోచన మేరకు